అక్షయ్ కుమార్ కొత్త హిందీ సినిమా హౌస్ఫుల్ 5 రిలీజ్ అయి నిన్న గురువారంతో 28 రోజులు అంటే 4 వారాలు కంప్లీట్ అయింది. ఈ 4 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 194 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 52 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా హౌస్ఫుల్ 5 సినిమా 246 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి ఎక్సలెంట్ కలెక్షన్స్. ఈ సినిమాకు లాంగ్ రన్ కూడా వచ్చింది 4 వారాలు. ఈ సినిమాను 2 క్లైమాక్స్లతో హౌస్ఫుల్ 5A హౌస్ఫుల్ 5B అని రిలీజ్ చేశారు. నేను హౌస్ఫుల్ 5A చూశాను. కామెడీ అక్కడక్కడ ఓకే పర్లేదు, బాగానే ఉంది. బట్ మంచి కలెక్షన్స్ అక్షయ్ కుమార్కి 246 కోట్లు గ్రాస్ రావడం అనేది 4 వారాల్లో. ఇక ఇందులో GST తీసేసి నెట్ కలెక్షన్స్ విషయానికి వస్తే 4 వారాల్లో ఈ సినిమా నెట్ కలెక్షన్స్ వచ్చేసి ఇండియాలో 164 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ ఏమో 225 కోట్లు ప్లస్ 15 కోట్లు ప్రమోషన్ కాస్ట్ కలిపి 240 కోట్లు ఉంది బడ్జెట్. 240 కోట్లకు గాను 164 కోట్లు వెనక్కి వచ్చాయి. అంటే ఇంకా మనకు 76 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వాలి అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. బట్ అయినా కానీ పర్లేదు, ఈ రేంజ్ రావడం కూడా ఓకే. సినిమా కమర్షియల్గా ఫ్లాపే బాక్స్ ఆఫీస్ దగ్గర, బట్ మంచి కలెక్షన్స్. అది మన అక్షయ్ కుమారు అండ్ చాలామంది ఉన్నారు ఈ సినిమాలో. నానా పటేకరు, జాకీ ష్రాఫ్, సంజయ్ దత్, డీనా మౌర్య, హీరోయిన్ జాక్లిన్ ఫెర్నాండెజ్, ఇంక చాలామంది ఒక 16 మంది దాకా ఉన్నారు ఈ సినిమాలో. యాక్టర్లు జానీ లివర్, ఇలా సాజిద్ నడియాడవాలా ప్రొడ్యూస్ చేశాడు. అతనే కథ, స్టోరీ, స్క్రీన్ ప్లే అతనిదే. హౌస్ఫుల్ 5 రిలీజ్ అయిన మొదటి 4 వారాల్లో ఇక రన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ రోజు నుంచి థియేటర్స్ లేదు. నిన్ననే లాస్ట్ సినిమా థియేటర్స్లో. ఇక ఓటీటీకి వచ్చేస్తుంది ఇంకో 4 వారాల్లో. రిలీజ్ అయిన 4 వారాల్లో 246 కోట్ల గ్రాసు. ఇంకా అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 164 కోట్లు. సినిమా బడ్జెట్ 240 కోట్లు. ఇంకా 76 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. ఇంకా అది పోయినట్టే. బట్ ఓటీటీలో మంచి రేటే వస్తుంది. సో ప్రొడ్యూసర్ సేఫే. సో కమర్షియల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అయితే హిట్ కాలేదు. ఓకే, బాయ్.